వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నిర్మాణ రంగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం బిల్డర్లలో అనుమానాలు రేకెత్తిస్తోంది. 10వ అంతస్తు దాటిన నిర్మాణాలకు టీడీఆర్ ను తప్పనిసరి చేస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంతో నిర్మాణదారులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీఆర్ కొత్త నిబంధనలతో ప్రాజెక్టులపై అదనపు భారం పడుతుందని, ఇళ్ల ధరలు పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నిర్మాణ రంగంపై ప్రభుత్వ నిర్ణయం సానుకూల ప్రభావం చూపుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఆకాశ హార్మ్యాలకు టీడీఆర్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం. టీడీఆర్ నిబంధనపై బిల్డర్లలో అనుమానాలు. నిర్మాణ వ్యయం పెరిగిపోతుందని ఆందోళన. రియల్ ఎస్టేట్ రంగానికి సానుకూలమంటున్న సర్కార్. తెలంగాణ ప్రభుత్వం నిర్మాణ రంగానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న టీడీఆర్ నిబంధనల్ని సవరిస్తూ మున్సిపల్ శాఖ జీవో నెంబర్ 16ని జారీ చేసింది. ఆకాశ హార్మ్యాలకు 10% టీడీఆర్ ని తప్పనిసరి చేస్తూ నిర్మాణ అనుమతుల్లో మార్పులు చేసింది. దీంతో ఇకపై ప్రతి నిర్మాణదారు 11వ అంతస్తుకు పైన నిర్మించే అంతస్తుల బిల్డప్ ఏరియాలో 10% విస్తీర్ణానికి తప్పనిసరిగా టీడీఆర్ ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే 15 అంతస్తుల ప్రాజెక్టులో 11, 12, 13, 14, 15 అంతస్తుల బిల్డప్ ఏరియా 1,00,000 చదరపు గజాలు అనుకుంటే నిర్మాణదారు 10,000 చదరపు గజాల టీడీఆర్ ని కొనుగోలు చేయాలి. అప్పుడే ఆయా అంతస్తుల నిర్మాణానికి సంబంధించిన అనుమతులు మంజూరవుతాయి. సాధారణంగా రోడ్లని విస్తరించాలన్నా, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మాణం వంటి అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టాల్సి ఉంటుంది. రోజు రోజుకు భూముల ధరలు పెరగటంతో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రాజెక్టు వ్యయంలో 70% నిధుల్ని భూసేకరణకే కేటాయించాల్సి వస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ బాండ్లతో భూసేకరణ పరిహారం చెల్లించే విధానాన్ని తీసుకొచ్చింది. భూ యజమానికి నగదు పరిహారం ఇవ్వకుండా టీడీఆర్ బాండ్లని జారీ చేస్తోంది. పట్టా భూములకు 400%, చెరువుల్లోని భూములకు 200%, బఫర్ జోన్ లోని భూములకు 300% టీడీఆర్ ని ఇస్తోంది. ఈ టీడీఆర్ ని యజమాని సొమ్ము చేసుకున్నప్పుడే దానికి విలువ ఉంటుంది. నిర్మాణ సంస్థలకు, బిల్డర్లకి ప్రభుత్వం టీడీఆర్ లో 1 లేదా 2 అదనపు అంతస్తులు కట్టుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఈ బాండ్లు వాటి యజమానుల వివరాలతో ప్రభుత్వం టీడీఆర్ బ్యాంక్ అని అందుబాటులోకి తీసుకొచ్చింది. టీడీఆర్ అవసరమైన వారు ఆ వెబ్సైట్ ని సందర్శించి నేరుగా యజమానుల్ని సంప్రదించి ధర మాట్లాడుకుని బాండ్లని కొనుగోలు చేయవచ్చు. ఇటీవలి వరకు 1, 2 అంతస్తుల్ని అదనంగా ఉపయోగించుకునేందుకు నివాస యోగ్య పత్రం జరిమానా చెల్లింపునకు మాత్రమే టీడీఆర్ బాండ్లని ఉపయోగించే పద్ధతి ఉండేది. దీంతో వినియోగం తగ్గిపోయి మార్కెట్లో టీడీఆర్ బాండ్ల నిల్వ పెరిగింది. సుమారు 3,200 ఎకరాలకు సమానమైన బాండ్లు మార్కెట్లో ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. దాని ప్రభావం భూసేకరణపై పడింది. నగదు పరిహారం ఇస్తేనే భూసేకరణకు అంగీకరిస్తామని భూ యజమానులు జీహెచ్ఎంసీ ప్రతిపాదనలని తిరస్కరించడం మొదలైంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో 2,000 కోట్ల విలువైన భూసేకరణ ప్రతిపాదనలు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్లతో తలపెట్టిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం, నాలాల విస్తరణ, రోడ్ల విస్తరణ, ఇతరత్ర అభివృద్ధి ప్రాజెక్టులు టెండర్ దశలోనే నిలిచిపోయాయి. ఈ సమస్యని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీడీఆర్ కి డిమాండ్ పెంచేలా కొత్త నిబంధన తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బిల్డర్లు పెద్ద ప్రాజెక్టులపై అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని అంటున్నారు. దాంతో సగటున చదరపు అడుగుకు 350 నుంచి 500 ఖర్చు పెరుగుతుందని నిర్మాణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్థిరంగా ఉన్న స్థిరాస్తి రంగంపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపుతుందని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సగటున ప్రతి ప్రాజెక్ట్ పై కొంత ఆర్థిక భారం పడుతున్నా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ సంస్థ ఆధ్వర్యంలో జరగబోతున్న అభివృద్ధి పనులతో నగరంలో మౌలిక సౌకర్యాలు మెరుగుపడతాయని, ట్రాఫిక్ సమస్య లేని రహదారుల వ్యవస్థ, ముంపు లేని కాలనీలు, కొత్త వరద నాలాలతో ఎక్కడికక్కడ భూముల ధరలు పెరుగుతాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. దీని ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి మంచే జరుగుతుందని, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని మున్సిపల్ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.